హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము టెంపుల్‌కి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 3:30కి అయితే స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళేసరికి అయితే ఒక 5 అవుతుందంట. 1½ అవర్ దగ్గర దగ్గర జర్నీ ఉంటుంది. ఇంకా మా సిస్టర్ అయితే డోర్ లాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. బళ్ళు పైన అయితే స్టార్ట్ అయ్యాము. మా తోటపల్లి వాళ్ళైతే వాళ్ళ బండి మీద, మేమైతే మా బండి మీద. నాగదీప్ ఇటు హాయ్ చెప్పు. హాయ్, థ్యాంక్ యూ. ఇంకా గుడి దగ్గరలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది జస్ట్ గుడి బయట నుంచి అయితే హైవే పై నుంచి అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చాలా నీట్ గా చాలా బాగా కనిపిస్తుంది. ఇది నైట్ వ్యూలో చూస్తే మాత్రం చాలా బాగుంటుందంట. ఇంకా మీకైతే చూపిస్తూ ఉంటాను. ఇంకా మన బళ్ళకి అయితే టికెట్స్ కలెక్ట్ చేస్తుండ్రు. సూపర్ డాడీ. ఇంకా బొట్లు అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. లోపలికి అయితే ఫోన్లో ఎలవలేదంట. నేనేదో వీడియో తీసి మొత్తం చూపిద్దామని అయితే అనుకున్నాను. నేను కూడా రావడం ఫస్ట్ టైమే కదా, ఇంకొక వీడియో అయితే గుర్తులా ఉంటుంది అనుకున్నాను. కాకపోతే లోపలికి అయితే వీడియో నెక్స్ట్ ఫొటోస్ అయితే ఎలవలేదంట. ఇంకా ఇక్కడితో అయితే వీడియో ఆపుతాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. వెయిట్ చేయండి. ఇంకా మొబైల్స్ అయితే బయట స్కూటీ డిక్కీలో అయితే పెట్టేసాము. మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే మా వారి ఇల్లు అయితే మొబైల్స్ అయితే తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడైతే ఎంటర్ అవుతామో అక్కడి నుంచి అయితే ఇంకా మొత్తం వీడియో అంతా అయితే క్యాప్చర్ చేసి అయితే చూపించారు. ఈ వీడియో తను తీసినట్లు నాకు కూడా తెలీదు. ఇంకా తర్వాత అయితే వీడియో తీయలేదని అయితే ఏమనుకోకలే, ఇంకా అదే మొబైల్ తీసుకొని వచ్చి వీడియో అయితే తీశాను. మొత్తం కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా తర్వాత అయితే నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చుకోలే అని చెప్పారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తనైతే వీడియో తీస్తారని. నేను వీడియో తీస్తేనే తను చిరాకు పడిపోతూ ఉంటారు. అంటే అందరూ సోషల్ మీడియాలోకి రావడానికి కొంచెం నచ్చరు కదా. ఇంకా తను కూడా సేమ్ అంతే, వీడియో ముందుకైతే రావడానికి అయితే అంతగా ఇష్టపడరు. ఇక్కడైతే స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏదైనా సరే ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాము, కానీ ఇప్పటికైతే ఆ దేవుడు పిలుపు వచ్చింది. ఇంక ఇప్పటికైతే వెళ్ళాము. మనం వెళ్ళాలి అనుకున్నా సరే ఇంకా దేవుడు పిలంది అయితే మాత్రం మనం వెళ్ళలేం కదా. నాకైతే ఆ దేవుడి దర్శనం అయితే ఇప్పటికి కలిగింది. ఇంకా చాలా బాగుంది. ఇంకొంచెం ఇది చీకటి పడిన తర్వాత అయితే వ్యూ అయితే చాలా బాగుంటుందంట. ఇంకా మాకైతే చాలా లాంగ్ నుంచి రావడం అయితే ఇంకా స్కూటీ పైన కదా, ఇంకా అంతగా అయితే చూసినట్లు ఏం అనిపించలేదు. ఇంకొక 1 అవర్ అయితే వెయిట్ చేస్తే బాగుండు. 7-7:30 అయితే కానీ చీకటి పడట్లేదు. ఆ రోజు అయితే మేము అక్కడే 7 వరకు అయితే ఉన్నాము. అప్పటికి కూడా ఇంకా లైట్స్ అయితే ఆన్ చేయలేదు. అక్కడక్కడ ఒక్కొక్క లైట్ అయితే ఆన్ చేశారు. అంతగా ఏమైతే లుక్ అయితే అనిపించలేదు. ఇంకో 1 అవర్ కానీ వెయిట్ చేస్తే బాగుండేది. కాకపోతే అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. అందువల్ల అయితే మేమైతే వేగంగా వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. అసలు చాలా ఫ్రీగా ఉంది. వీకెండ్స్ అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడైతే నార్మల్గానే ఉంది. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటాము స్వర్ణగిరి రావాలి రావాలి అని చెప్పేసి. ఇప్పటికైతే దేవుడి పిలుపు వచ్చింది. ఇప్పటికైతే వచ్చాము. ఇంకా మాతో పాటు మీరు కూడా చూసేయండి. దగ్గర దగ్గర హైదరాబాద్ వచ్చి 15 డేస్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళదని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పటికైతే ఆ దేవుడి పిలుపు వచ్చింది. ఇక్కడికైతే వచ్చాను. అయితే అయిపోయింది. కిందకి వెళ్దాం మనం వెయిట్ చేసాము. వర్షం పడుతుంది. ఇంకా ఇలా జరుగుతుంది అనేది అస్సలు అనుకోలేదు. సర్లే దర్శనం అయిపోయింది కదా. కిందగా వర్షం పడుతుంది. ఇంకా ఇంటికి ఎలాగెళ్ళాలో అర్థం కాదు. దర్శనం అంతా అయిన తర్వాత అయితే కొబ్బరికాయ కొడుతున్నాము. వర్షం పడడం వల్ల కొబ్బరికాయ కొట్టడం లేట్ అయింది. వర్షంలో ఫాంటాలు తాగిన మరడవారి ఫ్యామిలీ. బావా అలవాట్ల పొరపాటు. నాకు చూపించు మరే, ఏదో చెప్పు. ఏదండి? ఓకే, సూపర్. ఓపెన్ చేయ
కోపించి అలవాట్ల పొరపాటు. నైట్ చూస్తేనే బాగుంటది, కాకపోతే మాకు లాంగ్ అవడం వల్ల ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. నేనైతే హైవే పై నుంచి అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. దగ్గర దగ్గర అయితే 2 hours వరకు జర్నీ అయింది. మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. 8:45 ఇలా అయింది టైం అయితే. ఇంకా హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.